బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ మంత్రి వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పేర్ని నానిపై టీడీపీ నేతలు కేసు పెట్టారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో లోకల్ టీడీపీ నాయకులు పేర్ని నానిపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంపై రఫారఫా అంటూ హాట్ కామెంట్ చేశారు పేర్ని నాని. అయితే ఆ వ్యాఖ్యలపైన పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేసు పెట్టారు టీడీపీ నేతలు. మీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. రెడ్ బుక్ రీట్గా రప్పారప్ప అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి, చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి అంటూ వ్యాఖ్యానించారు. జగన్ 2.0 ప్రభుత్వంతో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అప్పటి వరకు రప్పారప్ప బంద్ చేయాలని వెల్లడించారు. మన జోలికి వచ్చే వారి పేర్లు రాసి పెట్టుకోండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు నాని. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తాజాగా టీడీపీ నాయకులు కేసు పెట్టారు. పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఒక మాయన మచ్చలాగా అహంకారపూరితమైనది ఇలాంటి భాష ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థను వేసేయమంటున్నాడా లేదా న్యాయ వ్యవస్థను ఏమంటున్నాడా, మా తెలుగుదేశం పార్టీకి కూటమి కార్యకర్తలని నైట్ పూట వేసేయమన్నాడు మాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు, మొన్న వాళ్ళ అబ్బాయి గారు పోటీ చేశారు. ఇది మచిలీపట్నానికి సరైనటువంటి వాతావరణంలో ఉండదనే ఉద్దేశంతో ఆయన పైన చర్యలు తీసుకోమని మేము అందరం కలిసి మీకు ఈ విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దయచేసి నిష్పక్షపాతంగా మీరందరూ కూడా దర్యాప్తు చేసి ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారితనం. ఇట్లా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే మీరు ఏమి కనుక చర్యలు తీసుకోకపోతే ఇట్లా మాట్లాడవచ్చు అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టిలో పోలీసు వారి దృష్టిలో పెట్టాం. దయచేసి దీన్ని వేగవంతంగా మీరు దర్యాప్తు చేయమని అనుకుంటున్నాం. తెలుగుదేశం అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. అరే ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు వైసీపీ పార్టీలో కొందరు తీరైతే కొందరు నాయకులు తీరైతే చాలా దారుణంగా ఉందని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అందులో భాగంగా ఆ పేర్ని నాని విషయంలో కూడా అదే తరహాలో జరుగుతుంది. ఎందుకంటే పేర్ని నాని నిన్న అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే రప్ప అనే డైలాగ్ ఈ మధ్యలో బాగా ఫేమస్ అయినటువంటి విషయం తెలిసిందే. రప్ప అనే డైలాగు గతంలో గుంటూరు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చినప్పుడు కొంతమంది ఆ ప్లే కార్డ్స్ ద్వారా రప అనే ఒక డైలాగ్ రాసి మేము 2029లో ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుందో కూడా ఆ ప్లే కార్డ్ లో పుష్ప 2 సినిమాలో డైలాగ్ చెప్పి చేశారు. అప్పటి నుంచి కూడా ఆ డైలాగ్ అనేది ట్రెండ్ లోకి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న పేర్ని నాని ఒక సభలో మాట్లాడుతూ కూడా అతను రప అనేది చీకట్లో చేసేసేయాలి, ఎక్కడ కూడా ఈ మాటలు మాట్లాడడం కాదు అంటే మనం చూసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు గతంలో లోకేష్ ని కూడా అతను విమర్శిస్తూ ఒక మాట మాట్లాడడం, అతను మాట తోలడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నానిపై పోలీసులు అయితే కేసు చేశారు. ఎందుకంటే టీడీపీ నాయకులు అయితే ఫిర్యాదు చేశారు. నాని మాట్లాడుతూ కూడా రప అనేది చీకట్లో చేసేయాలి, చీకట్లో చంపేయాలి అన్నట్టుగా అతను రెచ్చగొట్టినట్టుగా మాట్లాడిన మాటలపై మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే ఒక నానిపై కూడా మచిలీపట్నంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఓ సమావేశంలో హాట్ కామెంట్ చేశారు నాని. ఎందుకంటే గతంలో లోకేష్ గాడని అతను లోకేష్ గాడు ఎర్ర బుక్ అని చెప్పేసి అతను గాడు అని సంపాదించడం, అదేవిధంగా ఈ రప అనే డైలాగ్ చెప్తూ కూడా దాన్ని చెప్పడం కాదు చేయాలి, అది కూడా చీకట్లో చేయాలి అని ఇతర రెచ్చగొట్టడం. అంటే చీకట్లో చేయాలంటే దానికి అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని అతను చీకట్లో అతను చంపేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అతను సందేహాలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతను ఒక
రాజకీయ నాయకుడిగా ఉన్నాడు, గతంలో మంత్రిగా చేశాడు, కనీసం ఏమాత్రం కూడా ఈ అతను కనీస అవగాహన లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కాదు. అందుకే ప్రజలు 11 సీట్లలో కూర్చోబెట్టారు. కాబట్టి అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులకు ఎక్కడ కూడా బుద్ధి రాదని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైనే నాని పైన ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఇప్పుడు నానిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, మరి కేసు ఈపై పేర్ని నానిపై ఏ విధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన అవసరం. మరి పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేదా, మరి ఎట్లా ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీకెండ్ కావడంతో పర్యాటకులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు బయలుదేరారు. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత కొన్ని రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ మండలం పాతాళగంగా నుంచి దోమలపెంట చెక్పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవేపై 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్ కావడంతో వాహనాల రద్దీ ఎక్కువైతే ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతను ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు ఆలియాస్ రాయుడు మృతి కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించడంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కోట వినుతను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. సుమారు 2 వారాల క్రితం డ్రైవర్ రాయుడిని వినుత విధుల నుండి తొలగించారు. ఆ తర్వాత చెన్నైలోని కూవం నదిలో 3 రోజుల క్రితం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై జనసేన గుర్తు వినుత పేరు ఉండడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో వినుత, ఆమె భర్త మరో 3 నిందితులుగా తేలారు. వీరందరినీ పోలీసులు చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారణ జరిపారు. కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదైన విషయం పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన అధిష్టానం ప్రకటించింది. ఈ కేసులో కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ అనే మరో 3 చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జనసేన పార్టీలోని అంతర్గత క్రమశిక్షణ చర్యలను మరోసారి హైలైట్ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడం తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ ఆమె మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో పోస్ట్ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల పేరే లేదని అన్నారు. కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. కాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం అయి ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు నేను చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా, రాష్ట్రం బాగుపడుతుందా, ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, అవి మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా ఏమంటారు? మన్యం జిల్లా పార్వతీపురం టౌన్లో మంత్రి బాల వీరాంజనేయులు పర్యటించారు. జగన్నాథపురంలో నిర్వహించిన ఇంటింటి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించిన మంత్రి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని, అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు ఆయన విమర్శించారు. గత వైసీపీ పాలన కారణంగా రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని, ఇప్పుడు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలవుతున్నాయని మంత్రి అన్నారు. శాసనసభ్యులు విజయ్ చంద్ర గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీలోని మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెలా ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళకు వస్తే పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెన్షన్ పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో చాలామందికి మొదటి సిలిండర్ వచ్చింది, కొద్దిమందికి 2వ సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందించాం. చాలామంది తల్లులు ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు విజయ్ చంద్ర గారితో కలిసి కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఇటీవల తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అనారోగ్య పరిస్థితుల్లోనూ పలు పోలీస్ స్టేషన్లకు హాజరై సంతకాలు చేశారు. వంశీ రాకతో గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ విచారణకు హాజరైన వంశీని చూసి ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా సిగడం మండలంలోని దాళంరాజు వలస గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని శనేశ్వరుడు ఆలయంలో ఉన్న నవగ్రహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్రంగా స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా దుండగుడు ఆలయంపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఆలయాలపై వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ప్రభుత్వం, పోలీస్ శాఖ గట్టిగా స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధాకరం అనిపించింది. ఇది కేవలం మేము చూసిన మేరకు ఆ విగ్రహాలు పగలగొట్టిన తీరుని పరిశీలిస్తే మాత్రం అది అంటే ఉద్దేశపూర్వకంగా పగలగొట్టారనే విషయం మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎవరనేది మేము తెలియదు, కానీ అది మా ఊర్లో ఇంతవరకు కూడా గతంలో ఏనాడు ఈ సంఘటనలు ఏం జరగలేదు. మా ఊరు భక్తిపరంగా, హిందూ మతం పరంగా చాలా బాగా అన్ని పండుగలు అందరూ సమిష్టిగా, కుల మత భేదాలు ఇది లేకుండా అందరూ సమిష్టిగా జరుపుకుంటాం. ఒక శ్రీరామనవమి అవ్వచ్చు, అద్భుతంగా జరుపుకున్నాం. ఒక వినాయక చవితి ఉత్సవాలు అవ్వచ్చు, ఏ గ్రామంలో లేని విధంగా అంత గొప్పగా జరుపుకుంటాం. అందరం కలిసి ఒక ఐకమత్యం చాటుకున్నాం ఇంతవరకు కూడా. ఇది మొత్తానికి ఒక కుట్రతో చేసినట్టే ఉంది. ఇది మా గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెల్లవారి ప్రాథమికంగా మా వాళ్ళు 2-3 చూసిన తర్వాత మాకు తెలిసిన సమాచారం